నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, హైడ్రా వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా ఉపయోగంగా ఉంది? నా పేరు మధుసూదన్ రావు. హైడ్రా వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంది. ఏ విధంగానంటే ఎంతోమంది కబ్జాకోరులు ఎన్నో చెరువులని, ఉదాహరణకి బతుకమ్మ కుంట కానీ, రామంతపూర్ చెరువు కానీ, చుట్టుపక్కల ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ వాటిని మొత్తం కబ్జా చేసేసి వాటిని లేఅవుట్లు చేసి, అనధికారికంగా లేఅవుట్లు చేసి పర్మిషన్లు తెచ్చుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకొని ఆ వాటర్ని ఎక్కడికి ఓనివ్వకుండా మొత్తము వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వాటర్ పడి ఆ ఇండ్లలోకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నిండిపోయే పరిస్థితి వచ్చింది. రామంతపూర్లో కానీ లేక్స్ ఆపేసి వాటర్ ఎక్కడికి పోవాలని దాన్ని స్టాప్ చేస్తారు. లేక్స్ ఉన్నప్పుడు ఆ లేక్స్లలో ఏమైపోతారు, వర్షం పడ్డప్పుడు ఆ లేక్స్లలో నిండి ఉండేది. అదేం చేసేసారంటే అవి కబ్జా చేసేట్లా ఆ వాటర్ ఎక్కడికి పోవాలో సోర్స్ దగ్గర అవన్నీ అపార్ట్మెంట్స్లకు పోవడము చేయడము, వాళ్ళు అన్ని అపార్ట్మెంట్స్ కట్టడము, ఆ లేక్స్లలోనే అపార్ట్మెంట్స్ కట్టడము, ఆ విధంగా చేసినందుకు మన హైదరాబాద్ లాస్ట్ ఇయర్ అంతకుముందు 2 years బ్యాక్ ఎంత వరద వచ్చిందో కేసీఆర్ అందరికి 10,000 ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది వాటర్ వల్ల. ఎందుకంటే వర్షాకాలం వల్ల అందరు ఇల్లు నిండిపోయి ఎంతో మంది రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో ఇంట్లో అపార్ట్మెంట్స్లలో కూడా పడవలలో పోవాల్సిన పరిస్థితి వచ్చింది మొత్తం హైదరాబాద్ మొత్తం. అంటే వర్షం ఎక్కువ పడితే మన హైదరాబాద్ పరిస్థితి అది. అందుకే ఈ హైడ్రా తీసుకురావడం వల్ల రేవంత్ రెడ్డిది అయితే పార్టీలకు అతీతంగా కూడా రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే హైడ్రా తీసుకురావడం వల్ల ఎన్నో లేక్స్, ముఖ్యంగా కమిషనర్ రంగనాథ్ గారు ఆయన ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారంటే ప్రభుత్వ స్థలాలను రక్షించాలి. అదొకటి మెయిన్గా ప్రభుత్వ స్థలాలను రక్షించాలి, వాటిని డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే లేక్స్ రక్షించడం వల్ల మొన్న హైదరాబాద్కు ఫ్యూచర్లో ఇదేదో కాస్మోపాలిటన్ సిటీ ఇది. రాను హైదరాబాద్లో రోజు కొన్ని వేల మంది వస్తారు ఎక్కువ ఎక్స్ట్రా. రోజుకు 1,500 వెహికల్స్ కొంటారు హైదరాబాద్లో రోజు కొత్తవి. అంటే 1,500 మంది వస్తారని అర్థం. దాన్ని బట్టి అంటే రానికి క్రోర్స్ ఆఫ్ మంది అవుతారు. దానికి తగ్గట్టు వాటర్ సోర్స్ ఉండాలి, అంటే భూగర్భ జలాలు ఉండాలి. భూగర్భ జలాలు ఉండాలంటే కంపల్సరీ మన లేకులు మనం పరిరక్షించుకోవాలి. హైదరాబాద్లో ఉన్న లేక్స్ అని పరిరక్షిస్తేనే అప్పుడు భూగర్భంలో వాటర్ ఉంటాయి. లేకుంటే కొన్ని ఒక 10-20 years తర్వాత తాగడానికి వాటర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. స్నానం చేసుకోవడానికి కూడా వాటర్ ఉండేవి. బోరింగ్లో నిండిపోయాను అనుకో, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ సరిపోయినా అనుకో, ఎక్కడికి వెళ్ళి అయితే కాబట్టి ఇదొక చాలా మంచి పని. హైడ్రా చేసే చాలా మంచి పని. లేక్స్ని రక్షించడం, అనధికారిక లేఅవుట్స్ మొత్తం తీసేయడం, ఏవేవైతే కబ్జాలు చేసారో అవన్నీ కబ్జాలని గూలగొట్టడం చాలా మంచి పని. సో అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈ విషయాల్లో రేవంత్ రెడ్డి గారు ఒక ముందు చూపుతోడు పోతారు ఈ విషయాల్లో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ 100 years ఎట్లుండాలి హైదరాబాద్ అనేది ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ ఎందుకు అంటే కొంతమంది 40-50 years క్రితం వాళ్ళకి తెలిసో తెలియకనో దాన్ని రిజిస్ట్రేషన్ చేసి అమ్మారు. వాళ్ళకు ఒక సెంటిమెంట్, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకురు వాళ్ళు. ఆ జాగాలకి వెళ్ళి ఇన్ని 40-50 ఏళ్ళ నుంచి అడిగింది ఇప్పుడే వచ్చి అడుగుతారు అని చెప్పేసి ఆ కోపం ఉంది. ఎందుకంటే దాని ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి ఉంటే వాళ్ళకు ముందే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ముందే చెప్పి వాళ్ళ అవగాహన కల్పించి అసలు దీనివల్ల వచ్చే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏందని రేవంత్ రెడ్డి గారు చెప్పినుంటే అది పర్ఫెక్ట్గా అయ్యేది. ఒకటేసారి అటాక్ చేయడం వల్ల మా అంతకుముందున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ గుళ్ళే రేవంత్ రెడ్డి వచ్చి మా ఇల్లులు కూడా కొడుతుండు, మేము కోట్ల రూపాయలు కట్టుకున్న ఇల్లులు ఇన్ని కోట్లు పెట్టుకున్న జాగాలు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుండు. మా 2-3 కోట్లు ఉండే ఇల్లు మేము డబుల్ బెడ్రూమ్లో అట్లా నెగిటివ్ వచ్చింది. దాన్ని కొంచెం ఎడ్యుకేట్ చేసేది. ఒకటేసారి అటాక్ చేయకుండా మెల్లిగా ఎక్కడెక్కడ అవసరమో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఇప్పుడు అదే జాగాకి వేరే దగ్గర జాగేయడం, ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా మద్దతు వచ్చేది. కొంచెం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి దీనికి అవేర్నెస్ ఇవ్వలేదు. ఫస్ట్ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ వాళ్ళకి మంచి పని. కానీ వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వాళ్ళు ఇల్లు పోతారు అనుకో వాళ్ళకి ప్రాణం వినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం కష్టపడి కొనుక్కున్న జాగ కాబట్టి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. ఇన్నేళ్ళు రాంది ఇప్పుడే రేవంత్ రెడ్డి వచ్చేందుకు కొడుతుండని ఎవరికైనా ఉంటుంది అది కంపల్సరీ. కానీ దానికి ఎడ్యుకేట్ వాళ్ళు అదిగాక పర్మిషన్స్ కూడా ఇచ్చారు గవర్నమెంట్స్. ఆ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మున్సిపల్ ట్యాక్స్ పే చేస్తారు, అన్నీ పే చేస్తారు. వాళ్ళది కూడా మిస్టేకే కదా, వాళ్ళు కూడా డబ్బులు తిన్నారు, చేశారు, పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మిస్టేక్ చేశారు ఇక్కడ. ఫస్ట్ ఇది చేయడం హైడ్రా రావడం మాత్రం చాలా మంచి విషయం. మా బతుకమ్మ కుంట గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఎందుకంటే ఈ కుంట 2003 వరకు కూడా ఈ కుంటల
బతుకమ్మ లిస్టులు 2004 ఎలక్షన్స్కి ముందు దీన్ని డే అండ్ నైట్ లారీలతోటి మొత్తం మూపించేసి 2004 ఎలక్షన్ మూపించిన తర్వాత కూడా దీన్ని ఏం డెవలప్ చేయాలి, దీన్ని అట్లనే ఉంచుట్లో ఏమైపోయిందంటే మొత్తం ఇక్కడ సారా మెటలు ఎక్కడి నుంచో వచ్చే సారా తాగటం, చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా సారా తాగి చనిపోయారు, ఎంతోమంది తాలిబొట్లు తెగిపోయినాయి. ఇది ఒక ఏమైపోయిందంటే రాత్రి గాంగనే మందు బాబుల కడ్డీది ఎక్కడి నుంచి అయితే ఓపెన్ ప్లేస్ కదా తాగడం. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా వచ్చి తవ్వడం వల్ల చాలా మంచిగా అయింది. ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎవరికి కానీ ఆహ్లాదంగా ఎంత నీట్గా మంచిగా డెవలప్ కూడా. అబ్బా మాకు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఎన్నో కష్టాలు పడి ఎన్నోసార్లు అబ్బా ఏంది అన్ని ఏరియాలు డెవలప్ అయ్యింది, మా ఏరియాని ఎందుకింత గలీజ్గా ఉంది, ఇంత చిల్లరగా ఎందుకుంది, మా ఏరియా ఎందుకు డెవలప్ అవుతుందంటే రంగనాథ్ గారు వచ్చినందుకు నిజంగా మా ఏరియా ఇంత డెవలప్ అవుతున్నందుకు వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రిటైర్డ్ ప్రొఫెసర్ హోమియోపతి. హైడ్రా మంచి హర్షించదగినటువంటి పరిణామము. ఎందుకంటే ఇరు పక్షాలు అంటే ఎఫెక్టెడ్ నాన్ ఎఫెక్టెడ్ వాళ్ళను సైంటిఫిక్గా స్టడీ చేసి సరి అయిన అవగాహన కల్పించుకొని సరైన మార్గము చూపెట్టడానికి మంచి దిశలు ఏర్పడడం జరిగినది. తర్వాత ఒక గవర్నమెంట్ మధ్యన అంటే గవర్నమెంట్కు మరియు ఎగ్జిక్యూటివ్ అంటే ఆఫీసర్స్కి మధ్యన ఒక సమన్వయమైనటువంటి వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ హైడ్రా కిందనే జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగు, తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇట్లాంటి అన్నీ అందరూ ఒకటే అంబరిళ్ళ కింద ఉండి పనులు తొందరగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, తొందరగా సాల్వ్ కూడా అవుతున్నాయి. ఇది చాలా హర్షించదగ్గటువంటి పరిణామము. మనకు హైడ్రా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది హైడ్రా వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? అన్నిటి హైడ్రా తప్పిస్తుంది మనం. ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా సాధారణమైనటువంటి వ్యక్తులు ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఒక అప్లికేషన్ అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ ప్రాబ్లం ఉన్న నీటి మునుగంటే ఇక్కడ, తర్వాత టౌన్ ప్లానింగ్ అంటే ఇంకొక దగ్గర, రోడ్ అంటే ఇంకొక దగ్గర, డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు వెళ్ళి తిరిగి వేసారి వీక్షించిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ప్రజావాణి అనే వ్యవస్థ పెట్టి ఒక అప్లికేషన్ తీసుకొని సమన్వయపరిచి అందరు ఆఫీసులు సమన్వయపరిచి దాన్ని 100% కాకుండా కనీసం 70-80% సాల్వ్ చేయడానికి రంగనాథ్ గారు మంచి వ్యవస్థ తీసుకొచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మంచి ఉపయోగపడింది. ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తే మనకు హైదరాబాదు ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఉన్నాయనేటువంటి ఒక సిగ్నల్ అయితే వచ్చింది. ఈ బతుకమ్మ కుంట ఏదైతుందో కొన్ని 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వరకు ఇది ఒక డంపింగ్ యార్డ్ లాగా మార్చినటువంటి వ్యవస్థ కనిపించింది. ఇది అంబర్పేట నియోజకవర్గంలో సిటీ సెంటర్లో ఉన్నటువంటి వ్యవస్థ ఇది. ఇక్కడికి ఎటు వరంగల్ హైవే కానీ లేకుంటే ఇక్కడ హైదరాబాదు హైవే కానీ ఎక్కడ పోయినా కూడా ఇక్కడి నుంచే పోవాల్సినటువంటి వ్యవస్థ ఇది ఒక డంపింగ్ యార్డ్ వల్ల కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్కు ఎటువంటి ఒక హై లివింగ్ అంటే లివబుల్ ప్రాంతం కాకుండా ఏర్పడింది. దాన్ని 40 సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని ఒక రివోక్ చేసి ప్రభుత్వంతో మాట్లాడి ఇది నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఆఫ్ ద కుంట మంచి రోడ్లు ఏర్పాటు, ఒక పార్కు, తర్వాత చిల్డ్రన్స్, వృద్ధులకు, మరి యూత్కు, మరి మంచినీటి వ్యవస్థకు ఉపయోగపదంగా దీన్ని తీసుకురావడం ఒకటి మంచి పరిణామము. ఇది అతి తొందరలో కంప్లీట్ చేస్తామని సార్ ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేసి మాకు నార్త్ సైడ్ కూడా రోడ్డు ఖచ్చితంగా ఇస్తాము. అది 40 సంవత్సరాల నుంచి డంపింగ్ చేయబడ్డది కాబట్టి ఇప్పుడు దాన్ని రివోక్ చేసి దాన్ని మంచి వ్యవస్థగా తీసుకొస్తాము, మీ అందరికి ఉపయోగపడేట్టుగా చేస్తామనేటువంటి హామీ ఇచ్చాడు. కానీ మేము హర్షధ్వానాలు వ్యక్తపరుస్తున్నాం. థ్యాంక్ యూ.